మరొక ఆదివారం మనం అందరం దేవుని సన్నిధానంలో ఎవరి గృహాల్లో వారు ఉన్నాం. కొద్ది సమయం దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన గృహాల్లోనే ఉండి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మందిరానికి వెళ్ళి చాలా రోజులైంది. చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ప్రతి నిరుత్సాహాన్ని దేవుడే తీసివేసి మనల్ని ఉత్సాహంతో నింపునుగాక. మరి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో అంటే మన గృహాల్లో ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉందాం. ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ప్రభువుని హెచ్చిద్దాం. ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకుంటూ ఆ ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మంచిది. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా చదువుకుందాం. 24వ కీర్తన 24వ కీర్తన మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఈ కీర్తన దావీదు రాశాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మొదటి 3 వచనాల్లో భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే టోటల్గా మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి, మనం, ఇదంతా కూడా ఆయన సృష్టి అన్నమాట. ఇదంతా ఆయన సృష్టి. దేవుడు 6 దినాల్లో సృష్టిని తయారు చేశాడు, 7వ దినాన విశ్రమించాడు అని ఉంటాడు. 6వ దినాన మానవుణ్ణి చేశాడు. అంటే ఈ సృష్టి అంతా కూడా 6వ దినాన చేయబోయే మానవుడికి ఉపయోగకరంగా ఉండాలని, మానవుడి కోసమే మిగిలిన 5 దినాల సృష్టిని మానవుని కోసమే దేవుడు సిద్ధపరిచాడు. మానవుని కోసమే. ఆ విషయాన్ని మనం గమనించాలి. మానవుని కోసమే ఇదంతా తయారు చేసింది. ఈ సృష్టిలో మనం ఒక భాగం. అయితే ఈ సృష్టిలోనికి మనం ప్రవేశించిన తర్వాత
ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని కలగజేసింది కూడా ఆయనే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాం. దేవుణ్ణి, ఆయన సంకల్పాలని, ఆయన మానవుల కోసం సిద్ధపరిచిన వాటిని, టోటల్గా దేవుణ్ణే మానవులు మర్చిపోయారు. అయితే యేసుక్రీస్తును మరలా మానవుల కోసం పంపించి ఆయన మనందరికీ మరలా నూతన జన్మను కలగజేసి, ఆయన విశ్వసించిన వారందరికీ నూతన జన్మను కలగజేసి దేవుడు మన జీవితాలకు విలువను, ప్రాధాన్యతను ఇచ్చారు. ఈనాడు రక్షణ పొందాం. రక్షణ పొందినటువంటి మనం ప్రభువుని స్తుతించడానికి భక్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆదివార దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం అందరం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి వారం కూడుకునేవాడు. ఇది ఇప్పుడైతే ప్రతికూల పరిస్థితుల వల్ల మనం కూడుకోలేకపోతున్నాం. కానీ యాక్చువల్గా ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన స్తుతించాలని, మన స్తుతుల కొరకు ఆయన వేచి ఉంటాడు. అందుకే ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడవుతాడు ఆయన. కాబట్టి మనం స్తుతించడానికి మనం అందరం ఇప్పుడు మన గృహాల్లో కుటుంబాలతో సహా కూడుకున్నాము. మంచిది. అయితే దేవునికి కావాల్సింది ఏంటి? హృదయం కావాలి. ఏదో మొక్కుబడిగా చేసేటువంటి ఆరాధన ఆయనకి ఇష్టం ఉండదు. మన హృదయ అంతరింద్రియాల్లో నుండి మనం ఆయన ప్రేమించాలి. మన హృదయ అంతరింద్రియాల్లో నుండి మనం ఆయన ప్రేమించాలి. ఆరాధన అంటే మనందరం సమిష్టిగా కూడుకోవాలి, పాటలు పాడాలి, ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించాలి. ఆరాధన అనేది మన హృదయాంతరంగంలో నుండి పెళ్ళుబుకాలి. అందుకే సమరయ స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. మనం సహజంగా చూస్తే మత సంబంధమైనటువంటి ఆరాధన కూడా ఉంది. మత సంబంధమైన ఆరాధన కాదు ప్రభు కోరుకునేది. మనం ఎలాంటి ఆరాధన చేసినా సరే, మనం ఆయనకు అర్పించేటువంటి ఆరాధన ఏదైనా సరే ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన అంగీకరించేస్తాడు అనుకోవడం పొరపాటు. కరెక్ట్గా చెప్పాలంటే వేషధారుల యొక్క ఆరాధన వ్యర్థం, అది యోగ్యమైనది కాదు. ఎందుకంటే మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశాలను బోధిస్తూ ఉంటారు. దైవోపదేశాలను బోధిస్తూ వ్యర్థంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. దేవుని వాక్యం కంటే కూడా అగ్రస్థానం ఈ రోజులో సిద్ధాంతాలకు ఇస్తున్నారు. చాలా సిద్ధాంతాలని ఈ లోకంలో క్రైస్తవులు వ్యాపింపచేస్తున్నారు. దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చాలా సిద్ధాంతాలు వచ్చేసాయి. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని పట్ల మన మనస్సులో ఉన్నటువంటి ప్రేమతో ఆయన పూజించడం, ఒక అంకిత భావం అన్నమాట ఆరాధన అంటే. వల్లమాలిన అభిమానం అంటారే, వల్లమాలిన అభిమానం.
మన ఆరాధనలో మన యొక్క కేంద్రం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడే కేంద్రమై ఉండాలి. దేవుడే ముఖ్యుడు. కేంద్రం అంటే దేవుడే ముఖ్యం, అంతే. సిద్ధాంతాలు కాదు, మనుషులు కాదు మనకు ముఖ్యం, దేవుడే మనకు ముఖ్యం. చాలా ఆరాధనలో మానవ కేంద్రీకృతాలు ఉన్నాయి. అంటే మానవులే ముఖ్యంగా ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది సేవకుల్ని పొగుడుతూ ఉంటారు ఆరాధనలో, కొంతమంది మనుషుల్ని పొగుడుతూ ఉంటారు. కాదు, మన ఆరాధనకు ముఖ్య కేంద్రం, ముఖ్య స్థానం ఎవరిదో తెలుసా? దేవునిది. దేవునిది. ఆరాధన అంటేనే అది దేవుడికి చెందింది. ఆరాధన అంటే దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన ఎడల చేస్తున్న సమస్తమైనటువంటి కార్యాల కొరకు మనం స్తుతులు చెల్లించడం. ప్రభువా, నీవు మా ఎడల ఎంతో దయగలిగిన వాడవై ఉన్నావు, నీకు వందనాలు అని చెప్పేటువంటి తరుణాన్నే ఆరాధన అంటారు. అయితే ఇలాగ మనం దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి వందనాలు చెల్లించడానికి, ఆయన్ని ఆరాధించడానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండడం అవసరం అనేదాన్ని చాలా మనం జాగ్రత్త పెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మన హృదయ శుద్ధి. మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హృదయం శుద్ధిగా లేకుండా మనం దేవుణ్ణి ఎన్ని రకాలుగా ఆరాధించి, పాటలు పాడి, కీర్తించి, వాయిద్యాలు వాయించి గొప్ప చేసేసినట్టుగా పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టేసి డబ్బాలు కొట్టేసి ఇలా ఏం చేసినా పరిశుద్ధత అనేది నీలో లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించినది వ్యర్థం. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్ శుభ్రం చేస్తాం. ఆరాధనకు వచ్చేటప్పుడు డబ్బులు చిల్లరే వెతుక్కుంటాం. ఆరాధనకు వచ్చేటప్పుడు మంచి బట్టలు ధరిస్తాం. ఆరాధనకు వచ్చేటప్పుడు శరీరాన్ని శుభ్రం చేసుకుని వస్తాం, స్నానం చేసి శుభ్రంగా. ఆరాధనకు వచ్చేటప్పుడు మనకు విలువైన వాటిని ఎదుటి వాళ్ళకు చూపించాలనేటువంటి ఆశతో, ఆ ఉత్సాహంతో అవన్నీ ధరించుకుని వస్తాం. ఎంతవరకు బాగానే ఉంది, ఇలా రావాలి, రావద్దంటలేదు నేను. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా లేకుండా నువ్వెంత పవిత్రంగా ఎదుటి వాళ్ళకి కనబడి వచ్చి ఆరాధన చేసినా ఆ ఆరాధన వ్యర్థం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉన్నవారి యొక్క ఆరాధన అంటే ప్రభువుకు చాలా ఇష్టం. అందుకే అలాంటి హృదయంతో మనం వచ్చి దేవుని నిజంగా ఆరాధిస్తే దేవుడు మన హృదయాల్లో ఆనందాన్ని, సమాధానాన్ని నింపి పంపిస్తాడు. ఆరాధన అనేది ఒక వినోదం కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. ఆరాధన అనేది మనుషుల్ని సంతోషపెట్టడం కోసం రూపొందించబడాలి. ఆరాధన అనేది దేవుణ్ణి సంతోషపరచడానికే అది రూపొందించబడింది. నేడు కొన్ని సభల్లో, కొన్ని సంఘాల్లో ఆరాధన పేరుతో నరాలు తెగిపోయేంత సంగీతంతో, కొత్త వాయిద్యాలతో, దేశవాళీ సంగీతం కొన్నిసార్లు, వెస్ట్రన్ సంగీతం కొన్నిసార్లు, పెద్ద సంఖ్యలో కొయ్యరు బృందం, ఇవే అనుకుంటారు ఆరాధన అంటే చాలామంది. కొంతమంది సేవకులు ప్రసంగాన్ని చేయడానికి బదులుగా అదే ప్రసంగాన్ని నాటక రూపంలో రూపొందించడం,
కొరియోగ్రఫీగా చిత్రీకరించడం, ఇది కూడా ఆరాధనలో ఒక భాగమే అంటున్నారు. నేడున్న విశ్వాసుల్లో కొందరికి ఇవంటే బాగా ఇష్టం. ఇలాంటివి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది మనుషులకు ఇష్టం కావచ్చేమో కానీ దేవునికి ఇష్టం కాదు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం దేవుని ఆరాధించడానికి లేఖనానుసారంగా మనం దేవుని ఆరాధించాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణలు చూస్తాం. కయ్యను, హేబేలు ఏ విధమైనటువంటి అర్పణలు వారు తీసుకురావాలో వాళ్ళకి చెప్పాడు. ఎలా చెప్పాడు? తండ్రి చెప్పుంటాడు. తండ్రికి ఎవరు చెప్పారు? దేవుడు చేసి చూపించాడు స్వయంగా తండ్రికి, ఆదాముకి. వాళ్ళకి చర్మంపు చొక్కాయలు కుట్టించినప్పుడు ఒక జంతువుని చంపి ఆ జంతువు చర్మంతో వాళ్ళకి చొక్కాయలు కుట్టించి వాళ్ళని విడిచిపెట్టేయకుండా, చాలామంది అంటారు దేవుడు ఎంత కఠినాత్ముడో, పాపం చేశారని వాళ్ళని బయటికి గెంటేశాడు ఏదైనా తోట నుంచి అంటారు చాలామంది. ఒక విషయం గమనించండి, ఏదైనా తోట నుంచి బయటికి గెంటేసి అక్కడ దేవుడు లేడు. వాళ్ళ లేని తోట నాకెందుకని ఆయన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తోటని, తెలుసా? వాళ్ళ లేని తోట నాకెందుకు అని ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి తెలుసు ఏ రకంగా దేవునికి బలి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు. లేకపోతే హేబేలు శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని ఎందుకు తీసుకొస్తాడండి? గొర్రెపిల్ల తెచ్చాడు అనొచ్చుగా, గొర్రెను ఒకదాన్ని తీసుకొచ్చి బలి అర్పించాడు అనొచ్చుగా. అక్కడ ఎంత స్పష్టంగా రాసి ఉంది. ఒకసారి తీద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, తొలుచూలన పుట్టే అంటాయి అంటే ఫస్ట్ పుట్టే, నెక్స్ట్ క్రొవ్వినవి. ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి ఈ హేబేలుకి! హేబేలు వాక్యానుసారంగా అర్పించి దేవుని ఆరాధించాడు. కయ్యను తన ఆలోచన మేరకే అర్పించడానికి కొంత ఎంపిక చేసుకున్నాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను అర్పణ తృణీకరించాడు. కయ్యను అర్పణ ఎందుకు తృణీకరించాడంటే అది దేవుని వాక్యానుసారం కాదు. అతని హృదయం కూడా శుద్ధిగా లేదు. అతని హృదయం కూడా శుద్ధిగా లేదు. ప్రభు చెప్పినటువంటి, ప్రభువు ఇచ్చిన హెచ్చరికల్లో అతని యొక్క స్థితి బయలుపడుతుంది. ప్రభు అతనితో మాట్లాడిన మాటలు మనం స్పష్టంగా చదివితే అతని హృదయ స్థితి కనబడుతుంది. 5వ వచనంలో చూడండి, 6వ వచనం. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, అంటే హృదయంలో ఏముంది? కోపం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు యాకోబు గారు. ఇంకా అంటాడు 7వ వచనంలో, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి అంటాడు. ఇంకా అంటే మొహం మార్చుకున్నాడు అనమాట. మొహం ఏం చేశాడు? మార్చుకున్నాడు. మొహం మార్చుకున్నాడు. మొహం మార్చుకున్నాడు. ఇంకేమనుంది 7వ వచనంలో, నువ్వు సత్క్రియ చేస్తే నీ తలెత్తుకుంటావు కదా అంటాడు. అంటే వాడికి ఏమి లేవు? సత్క్రియలు లేవు. సత్క్రియలు లేవు కాబట్టి వాడి వాకిట, వాడి హృదయంలో ఏముంది? పాపం చెయ్యాలనే వాంఛ పొంచి ఉంది. పాపం చెయ్యాలి అనే వాంఛ. అందుకే పాపాన్ని ఏలే గుణం ఉంది. ఆలోచన చేయండి. కయ్యను హృదయ స్థితి సరైంది కాదు. అందుకే ప్రభు అతని అర్పణను అంగీకరించలేదు. అది వాక్యానుసారము కాదు కనుక వాక్యానుసారం మనం అర్థం చేసుకోవాలి. వాక్యానుసారంగా మనం ప్రభువుని ఆరాధించాలి. నాదాబు, అబీహులు వీళ్ళిద్దరూ కూడా అహరోను కొడుకులు. వీళ్ళ యాజకులు.
వీళ్ళు ప్రారంభంలో దేవుని ప్రత్యక్షతను ఎరిగిన వాళ్ళే. నిర్గమాకాండం 24వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. వీళ్ళ దేవుని దర్శనాన్ని చూసిన వాళ్ళే, ప్రత్యక్షతను ఎరిగిన వాళ్ళే వీళ్ళిద్దరూ. అహరోను, నాదాబు, అబీహు, ఇంకా ఇశ్రాయేల్లో 70 మంది ప్రధానులు. అంతే కదా, అలాగే ఉంది కదా. మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మంది. వీళ్ళు దేవుని ప్రత్యక్షతను చూసిన వాళ్ళే, ప్రత్యక్షతను ఎరిగిన వాళ్ళే, భక్తి జీవితంలో ఎదిగిన వాళ్ళు. అయితే తమ సొంత ఆలోచనలకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యాలు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొచ్చినప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చబడేసింది. వాళ్ళు యెహోవా సన్నిధిలోనే మృతి పొందారు. ఇది ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేయండి. ప్రభువును ఆరాధించడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, నీ ఇష్టానుసారంగా బ్రతికి, నీకు తోచినట్టుగా బ్రతికి, నీ బ్రతుకును సరి చేసుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, దేవుని ప్రత్యక్షతను ఎరిగి, భక్తిని ఎరిగి, విశ్వాసాన్ని ఎరిగి, దేవుడిచ్చేటువంటి ఉపయోగకరమైనటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుని పాపం చేస్తూ అజ్ఞానంగా బ్రతుకుతూ దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈనాడు దేవుని సన్నిధికి వచ్చేసి నువ్వు ఆరాధిస్తే అది అంగీకారం అవుతుందా? లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే వాళ్ళ మరణం గురించి రాసి ఉంటుంది. అక్కడ వాళ్ళ మరణం గురించి రాసి ఉంటుంది. వాళ్ళు క్రమంగానే చేశారు, కానీ వేరొక అగ్ని, దాని అర్థం ఏమైనా సరే దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు ఆరాధన కార్యక్రమాన్ని, గుడార పరిచర్యను వాళ్ళు జరిగించి ఉండాల్సింది. వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళు ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి గమనించండి, దేవుని ఆరాధించడానికి ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు కాదు మనకు కావాల్సింది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నీ ఆరాధన దేవుడు అంగీకరించబడేదిగా ఉండేటట్లు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగానే మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనకు నేర్పినటువంటి క్రమంగానే మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆది సంఘం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి అనుసరించిన విధానాన్ని మనం తెలుసుకుని అపోస్తలుల చేత ఆమోదించబడినటువంటి ఆరాధన విధానాన్ని మనం తప్పక అనుసరించాలి. కాబట్టి ప్రతి ప్రభు దినాన్ని, విశ్రాంతి దినం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభు దినం అంటే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన రోజు. ప్రభు దినాన్న మనం దేవుని సన్నిధిలో చేరి పరిశుద్ధులముగా కూడి ఆయన గూర్చి పాటలు పాడుతూ, ఆయన గూర్చినటువంటి స్తుతులు, అర్పణలు చెల్లిస్తూ, దేవుని వాక్యంలో నుండి మనకు అందించబడుతున్నటువంటి వర్తమానాన్ని విని ఆయన పరిశుద్ధమైనటువంటి బలలో పాలుపంపులు పొందుతూ దేవుని మనం ఆరాధించాలి.
ఈ క్రమాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదండి. అది మన ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే గంతులేయడం కాదు, శరీర ఉద్రేకాన్ని కనపరచడం కాదు. కొంతమంది చూడండి, పాటలు పాడతారు, పాటలు పాడేటప్పుడు ఒక్కొక్కడు కాంగో ఇస్తుంటాడు, తబల ఇస్తుంటాడు, ఎవడో ఒకడో బాధేస్తూ ఉంటాడు. ఈ బాధేస్తూ ఉంటే ఈ పాట గట్టిగా పాడేసి స్పీకర్ గట్టిగా పెట్టేసి గొంతులేసేస్తూ ఉంటే, గట్టిగా పాడేస్తూ ఉంటే చాలామంది తట్టుకోలేక, నేను అనకూడదు కానీ ఈ సందర్భంలో వీరంగం అంటారే, వీరంగం కొడితే, ఆ డప్పులు కొడితే కొంతమంది ఉద్రేకం వచ్చి గొంతులు వేస్తారు. అలా పిచ్చి గొంతులు వేస్తూ ఉంటారు చాలామంది. పిచ్చి గొంతు ఆడవాళ్ళు అరిసేస్తూ ఉంటారు, కేకలు వేసేస్తూ ఉంటారు, చప్పులు గట్టి కొడేస్తూ ఉంటారు, జీసస్ అంటూ ఉంటారు. ఏమంటారు తెలియదు వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. వాళ్ళ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. అలాగ ఉద్రేకానికి లోన్ చేస్తూ ఇదే ఆరాధన అని పిచ్చి భ్రమలో ఉన్నారు చాలామంది. కొంతమంది ఒక పాట తీసుకుని ఆ పాటని పాడిందే పాడి తిరగదీసి పాడి ముందు వెనక ముందు పాడి ముందు వచనం, 4వ వచనం, 2వ వచనం, 4 వచనాలు కలిపి పాడి ఇది ఆరాధన అనుకుంటున్నారు కొంతమంది. ఆరాధన అంటే ఇలాగా వాయిద్యాలతో శారీరక ఉద్రేకంతో ప్రభుని స్తుతించేది కాదు ఆరాధన అంటే. గమనించాలి, ఈ రోజుల్లో చాలామంది సేవకులకు కూడా తెలియట్లేదు ప్రభుని ఆరాధించడం అంటే. ఆరాధన పాటలు పాడవచ్చు, తప్పేం కాదు, పాడకూడదని నేను అంటలా. స్తుతించే పాటలే పాడాలి. ఆ స్తుతించే పాటలు అర్థవంతంగా ఉండాలి, అర్ధరహితంగా ఉండకూడదు. కొన్నిసార్లు స్వరాలు పెడతారు కొంతమంది, సరిగమ పదనిసలు పెడతారు. స్వరాలు అంటే సరిగమ పదనిస అవి పెడతా ఉంటారు. అర్థవంతంగా ఉండాలండి ఆరాధన అంటే హృదయం శుద్ధిగా ఉండాలి మొదట. 2, దేవుని వాక్యానుసారం వాక్య క్రమంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. 3, ఆత్మతో ఆరాధించాలంట. ఆత్మలో నుండి, పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మలో నుండి, మన అంతరంగంలో నుండి ఆయన మనకు చేసిన మేళను బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి, నిజ జీవితంలో నువ్వు నిజంగా క్రీస్తును కలిగి ఉన్న తర్వాత పొందుకున్నటువంటి మేళ్ళన్నిటి గురించి, పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గూర్చి నువ్వు వింటున్నప్పుడు విన్న వాటి గురించి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా అంతరంగంలో నుండి, పెదవులతో కాదు, అంతరంగంలో నుండి పెళ్ళుబికి నువ్వు ప్రభుని స్తుతించాలి. సత్యమైనటువంటి దేవుణ్ణి వాక్యానుసారంగా ఆరాధించడం అనేది అది అర్థంతో కూడుకున్నటువంటి ఆరాధన. కేవలం బాహ్యమైన కదలికలు కదిలేది ఆరాధన కాదు. మన ఆలోచనలన్నీ కూడా దేవుని మీద కేంద్రీకరించాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా ఆరాధిస్తున్నావా లేదా అనడానికి నీవు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా, నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా నీ మనస్సు కేవలం దేవుని మీద కేంద్రీకరించబడి ఉండాలి. ఎన్నో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఫోన్ దగ్గరే ఉన్నారు. కానీ ఏం చేస్తారు తెలుసా? ఎవరెవరు వచ్చి ఇవ్వాలా, నేను వాక్యం చెప్తున్నాను కదా, వాక్యాన్ని శ్రద్ధగా వినరు. బైబిల్ తీరు, ఎవరెవరు వచ్చారు ఇవాళ ఎంతమంది వచ్చారు, పలానా వాళ్ళు వచ్చారా, వీళ్ళెందుకు రాలేదో, వాళ్ళెందుకు రాలేదో, ఇవి మన గొడవలు. ఇప్పుడు పై సంఖ్య కనపడదుగా పైన ఎంతమందో. ఇప్పుడు ఎవరెవరు వచ్చారో అంత తీక్షణంగా నీకు కావాలా? నువ్వు వాక్యం మానేసి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, ఇది దేవుని ఆరాధించే దినం కదా, ప్రభుని ఆరాధించే రోజు కదా. నువ్వు మరి అన్ని పనులు మానేసి కూర్చున్నావా? ఇక్కడ ఫోన్ దగ్గర కూర్చున్నావా? నీ పని నువ్వు చేసుకుంటాను ఉన్నావు. త్వరగా రా, ఆ పనులు మానేసి వచ్చి కూర్చో.
బైబిల్ దగ్గర తెచ్చుకో, బైబిల్ ముందు పెట్టి కూర్చో, క్రమంగా కూర్చో, శ్రద్ధగా విను వాక్యం. నీ కేంద్రం, నీ యొక్క ఆలోచనలకు కేంద్రం ఎవరో తెలుసా? యేసయ్య, దేవుడే. దేవుడే నీకు కేంద్రీకృత. ఆయన మీద నీ మనస్సు లగ్నం చేయాలి. ఆయన మీద నీ మనస్సు లగ్నం చేయాలి, అంతే. ఇంకా ఆయనే నీకు కనపడాలి. ఆరాధన అయిపోయేంత వరకు ఆయనే కనపడాలి. నీ ఆలోచనలు దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. గమ్మున అయిపోతే బాగుండు, వేట మాసం కూర తింటాం, గమ్మున అయిపోతే బాగుండు, వదలరేంటి, ఇంకా అవదా ఏంటి నీ ఆలోచన? అసలు ఆలోచన చేయండి. ఆరాధించడం అంటే ఇదా? క్రమం లేకుండా ఆరాధించడమా? మన ఆలోచన అంతా కూడా యేసయ్యే. మన ఆలోచన అంతా ఆయన వాక్యమే. మన ఆలోచన అంతా ఆయన స్తుతించడమే. మన ఆలోచన అంతా కీర్తనలు పాడడమే. మన ఆలోచన అంతా దేవుని వర్తమానం వినడమే. మన ఆలోచన అంతా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే. ఇంకా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనకు ఉపదేశించబడుతున్నటువంటి ఈ వాక్య సత్యాల్ని మనం ధ్యానించాలి. మనకు ఉపదేశించబడుతుంది ఇప్పుడు వాక్యం. ఆ వాక్యంలో ఉండేటువంటి సత్యాన్ని మనం ఆస్వాదించాలి, వాటిని ధ్యానించాలి. నిజమే ప్రభువా, వాక్యం చెప్తున్నప్పుడు నిజమే నాయన, నా జీవితం కూడా ఎలాంటిదే, అయితే ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చావు అనిపించాలి. నేను దేవుణ్ణే సంతోషపెట్టాలి అనే తీవ్రత మనలో ఉండాలి. నా ద్వారా దేవుడు సంతోషించాలి అనేటువంటి ఆతురత మనలో ఉండాలి. నా ద్వారా దేవుని నామానికి మహిమ రావాలనేటువంటి కోరిక, అభిలాష నీలో ఉండాలి. మనఃపూర్వకమైనదై ఉండాలి మన ఆరాధన. మనం మంచి స్వరంతో పాట పాడలేకపోవచ్చు, ఉత్కంఠతో మనం దేవుని ఆరాధనలో పాలు పొందలేకపోవచ్చు, వాగ్దాటి మనలో లేకపోవచ్చు, స్తుతులు చెల్లించలేకపోవచ్చు అందరిలాగా. అయినా పర్లేదు, దేవుడు ఏమనుకోడు. కానీ మనం నిజాయితీ పరులమై ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు పాటలు పాడలేకపోవచ్చు, సరిగా నీకు రాకపోవచ్చు, నువ్వు వాక్యాన్ని సమర్థవంతంగా చదవలేకపోవచ్చు, నీకు వాగ్దాటి లేకపోవచ్చు, నీకు అందరిలాగా గొప్పగా దేవుని స్తుతించేటువంటి విధానం నీకు ఇంకా అలవర్చపడకపోవచ్చు. అయినా పర్వాలా, ఆయన ఏమనుకోడు. కానీ నీవు నిజాయితీ పరుడవై, నిజాయితీ పరురాలవై దేవుని ఆరాధిస్తే చాలు. దేవుడు అబద్ధపు ఆరాధనను, మూర్ఖపు ఆరాధనని, అర్థం లేని ఆరాధనల్ని, స్వయం పొగడ్తలతో కూడినటువంటి ఆరాధనల్ని దేవుడు అంగీకరించడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి సమస్తమైన ఆరాధనలు దేవునికి అంగీకారాలు కాదు అని స్పష్టమవుతుంది. కాబట్టి మన ఆరాధన శైలి దేవుని వాక్యాన్ని అనుసరించి లేనప్పుడు అది దేవుడికి అంగీకారం కాదు. కాబట్టి గమనించండి, ఎటువంటి ఆరాధన మీరు ఇష్టపడుతున్నారు? చాలామంది అంటూ ఉంటారు, అక్కడికి వెళ్తేనండి ఏదో 2, 3 పాటలు పాడతారండి, మళ్ళీ పాస్టర్ గారే పాడతారండి, ఎవరిని పాడినవరండి, పాటలు పాడతారండి, పాట అయిన తర్వాత వాక్యం అంటారు. అయ్యి బాబు, ఎంతసేపు చెప్తారండి వాక్యం? అయ్యి బాబు, ఎంతసేపు చేయిస్తారండి ఆరాధన? అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తానే ఉంటారండి. మళ్ళీ 2 ప్రసంగాన్ని నిలబడి 1 గంట సేపు వాయించేస్తారండి. ఏంటోనండి, అక్కడికి వెళ్తే ఏంటో నిద్రే. నీకు నిద్రే వస్తుంది. ఎందుకంటే నీకు ఆత్మీయంగా ఉన్నది అర్థం కాదు. నేను డ్యాన్స్ వేయించి, గంతులు వేయించి, 2 స్టెప్పులు వేయించి, 2 గంతులు వేయించి చేస్తే నీకు ఎంత ఆనందం, అమ్మో ఎంత బాగుందో, నెంబర్ 1 ఆరాధనది అంట. ఏది నిజమైందో తెలుసుకో, ఏది వాక్యానుసారమైందో తెలుసుకో, ఏది ఆత్మతో సత్యముతో ఆరాధించేదో తెలుసుకో. నువ్వు అవన్నీ చేయకపోయినా పర్వాలేదు, నీలో నిజాయితీ, పరిశుద్ధత, నీతి ఉంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అది అలాగ మనం ప్రతి వారం అనే కాదు, ప్రతి దినం కూడా మనం దేవుని ఆ రీతిగా స్తుతించగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.
మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన సృష్టికర్త కదా. మరి మనం ఆయన ఎందుకు స్తుతించాలి? మనం ఆయన్ని ఎందుకు స్తుతించాలి? ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 24వ కీర్తనలో లోకము దాని నివాసులు, భూమియు దాని సంపూర్ణత యెహోవావే. కాబట్టి ఆయన సృష్టికర్త, హీ ఈజ్ ద క్రియేటర్. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. అబ్బా, ఎంత మంచి మాట అండి ఇది. ఆయన హస్తాలంట మనకి అవయవ నిర్మాణం చేశాయి. అవయవ నిర్మాణం చేశాయి అంటే ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ మనల్ని సృష్టించడంలో తీసుకున్నాడు ప్రభు. బాగా గమనించాలి. మనల్ని సృష్టించడంలో ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. అక్కడ యోబు గారు అంటున్నాడు, నీ హస్తాలు నాకు అవయవ నిర్మాణం చేశాయి. జిగటమన్నుగా ఉన్నటువంటి నన్ను నీవు నిర్మించావు. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఆయన నీ సృష్టికర్త, నా సృష్టికర్త, నిన్ను నిర్మించినవాడు, నన్ను నిర్మించినవాడు. ఆయన తన సొంత చేతులతో మనం సృష్టించాడు. సొంత చేతులతో మనల్ని సృష్టించాడు. ఆయన పేరు యెహోవా. ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను అని మోషేతో చెప్పాడు దేవుడు. నేను ఉన్నవాడను. ఉన్నవాడను అంటే డబ్బులు ఉన్నవాడని కాదు, జీవించుచున్నవాడను. నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఇశ్రాయేలు దేవుడు నిత్యము సజీవుడు. ఆయన మానవులను సృష్టించినవాడు. ఆయన సృష్టికర్తే కానీ సృష్టిలో భాగం మాత్రం కాదు. కొంతమంది సృష్టి కొన్ని వందల ఏండ్ల క్రితం అని చెప్తూ ఉంటారు, కొందరేమో కొన్ని వేల సంవత్సరాలు అంటూ ఉంటారు. సృష్టి ఆరంభమైనటువంటి సమయం ముఖ్యం కాదు, కానీ బాగా గమనించాలి, సృష్టి ఆరంభమైన సమయం మనకు ముఖ్యం కాదు, కానీ సృష్టి జరిగిందనేది మాత్రం ముఖ్యం. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా, ఈ భూమి, ఈ విశ్వాన్ని అంతటినీ కూడా తన వాక్కు ద్వారా చేశాడు ప్రభు. ఈ మహాసృష్టికర్త ఆయన చర్యలు, ఆయన ఉనికి ఇవన్నీ తెలియజేస్తున్నాయి. ఆయన వాక్కు ద్వారా చేశాడు ఇవన్నీ కూడా. దేవుడంటే మానవుల చేత చేయబడినటువంటి మోగ విగ్రహం కాదు, నిర్జీవమైన విగ్రహం కాదు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు సృష్టికర్తగా, జీవముగా, వెలుగుగా ఉన్నాడు. అందుకే ఆయన మనం స్తుతించాలి. 139వ కీర్తనలో అంటాడు కదా, నా అంతరంద్రియములను నీవే కలుగజేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. పురుషులలో కోట్లాది వీర్య కణాలు స్త్రీ అండాశయం చేరేటప్పటికీ అన్నీ చచ్చిపోతాయంట. ఒక్కటి మాత్రమే ఆ అండాశయంలో చేరి ఫలదీకరణం చెంది పిండంగా రూపొందించబడుతుంది. ఆ ఒక్కటి నీవు నేనే. ఈ ప్రక్రియను గురించి మనం ఆలోచన చేస్తే దేవుని అద్భుత సృష్టి, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరి స్తుతించకుండా ఎలా ఉండగలం? ఇంకా అంటాడు 139:15లో,
నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో చిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ప్రతి మానవుడి పట్ల దేవునికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ, వాళ్ళ పట్ల ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశం ఆయనకుంది. అందుకే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి వ్యత్యాసం ఉంది. ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో సృష్టించాడు. మనం ఆలోచన చేస్తే వేలిముద్రలో ఒకళ్ళ కలవు, కనుగుడ్డు ఒకళ్ళతో ఒకళ్ళ కలవు, వెంట్రుకల వాసన, స్వరం, చెవులు ఉండేటువంటి ఆకారం, వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచన విధానం వేరువేరుగా ఉంటాయి. ఇది ఎంత విచిత్రం అండి. నువ్వు ఎంతమందిలో ఉన్నా సరే, లక్షల మందిలో ఉన్నా సరే నువ్వెవరు గుర్తుపెట్టేస్తారు నీ వాళ్ళు. అరే లక్షల మందిలో ఉన్న మా అబ్బాయిని ఎలా కనిపెట్టాలని అనుకోదు ఏ తల్లి కూడా, కనిపెట్టేస్తుంది. ప్రత్యేకత ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథకర్త 95వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఎస్, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన చేతులు నిన్ను నన్ను నిర్మించాయి. మన ఎముకలన్నీ ఆయనకు మరుగ్గా లేవు. ఆయన మన అవయవాల నిర్మాణకుడు. మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నిన్ను నన్ను సృష్టించినవాడు. ఎంత గొప్పదండి ఈ శరీరం. మానవ నిర్మాణ వ్యవస్థ ప్రతిదీ ఆలోచన చేస్తే ఎంత ఆశ్చర్యం కొలుపుతుందో. ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు నీ శరీరంలో ఉన్నాయో. ఒక ఆర్గాన్ పోతే, ఒక అవయవం గనక పోతే దాన్ని తయారు చేయడానికి కొన్ని కోట్లు, కొన్ని లక్షలు, కొన్ని బిలియన్ డాలర్స్ అవుతాయంట, తెలుసా? అయినా సరే మనిషి చేయలేడు దాన్ని. కొన్ని కోట్లు విలువ చేసేటువంటి ఆర్గాన్స్ నువ్వు కొనలేవు. కొన్న పని చేయలేనటువంటివి ఈ లోకంలో. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన స్తుతించకుండా ఎట్లా ఉండగలవు అసలు? ఆశ్చర్యం అది. ఆయన సృష్టికర్త కనుక నువ్వు అన్యుడివైనా దేవుడిని ఎరిగినవాడాయన. నువ్వు అన్యుడివైనా సరే నిన్ను సృష్టించినవాడు ఆయన. నువ్వు దేవుని ఎరిగిన వాడమైనా సరే నిన్ను కలగజేసింది ఆయనే. కనుక తప్పకుండా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తప్పక మనం దేవుని స్తుతించాలి. అయితే ఈ అన్ని జనులైనటువంటి లోకస్తులకి క్రీస్తుని ఎరిగినటువంటి నీకు ఉన్నటువంటి మరొక వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆయన నిన్ను యేసుక్రీస్తులో రీక్రియేషన్ చేశాడు, నూతన సృష్టిగా చేశాడు. ఇది మనం భౌతికంగానేమో నిన్ను సృష్టించినందుకు నువ్వు దేవుని స్తుతించాలి. ఆధ్యాత్మికంగా నిన్ను తిరిగి దేవుడు నూతన సృష్టిగా మార్చినందుకు, నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నూతన సృష్టిగా మార్చబడినందుకు, నిన్ను ఆధ్యాత్మికంగా పునర్జన్మను దేవుడు నీకు ఇచ్చి ఆధ్యాత్మికంగా నిన్ను మరలా ఒక నూతనమైన వ్యక్తిగా మార్చినందుకు నువ్వు దేవుని స్తుతించాలి. ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. యేసుక్రీస్తునందుల విశ్వాసము ద్వారా క్రొత్త జన్మ, క్రొత్త సృష్టి, నూతన జన్మ, ఈ అనుభవాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అర్పించే స్తుతుల కోసం ముక్తిదాత ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ కలగజేసింది ఆయనే. కొలస్సీ పత్రికలో ఉంటాడు కదా పౌలు గారు, 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆకాశమందున్నవి భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడను. ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవే. ఆయన సృష్టికర్త లేకుండా సృష్టి ఎలా జరుగుతుంది? అందుకే అంటాడు కీర్తనకారుడు 19వ అధ్యాయంలో, కీర్తన 19లో 1-4 వచనాలు చూస్తే,
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరం వినపడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. ఇవంతా మనం చూస్తే సృష్టికర్త ఆయన. అందుకే మనం తప్పక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ముఖ్యంగా విశ్వాసులైనటువంటి మనకి నూతన జన్మ, ఆధ్యాత్మిక జన్మను, క్రొత్త సృష్టిగా మనల్ని నిర్మించినందుకు మనం దేవుని స్తుతించాలి. రెండవది మొదటిది ఆయన సృష్టికర్త, అందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఆయన మన రక్షణకర్త. కీర్తన 18, కీర్తన గ్రంథం 18వ కీర్తన 46వ వచనాన్ని చదువుదాం. 18వ కీర్తన 46. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? రక్షణ. దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం మరొకటి లేదు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి రక్షణ ఇవ్వడం కోసం శరీరధారిగా తన మహిమనంతటిని విడిచిపెట్టి, తండ్రితో పాటు సమానముగా కూర్చుండేటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకొని దేవుని ఆ నోటి మాట అయిన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది మానవులందరికీ, ఆయన విశ్వసించిన వారందరికీ రక్షణ ఇవ్వడానికి. అందుకే లోక సువార్తలో దేవదూతలు చెప్పిన మాటల్లో 2వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మత్తయి సువార్త 1:21 ఏమన్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఈ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి శిలువ మరణము ద్వారా సిద్ధపరచబడింది. కనుక రక్షించబడిన వాళ్ళు రక్షణ యొక్క విలువను తెలుసుకొని దేవుని స్తుతించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. రక్షణకు యేసుక్రీస్తే మూలం. రక్షకుడు అన్నవానికి 2 లక్షణాలు ఉండాలి. ఏంటి? రక్షించగలిగే సామర్థ్యం ఉండాలి. రెండవది, రక్షణ ఇవ్వడానికి కూడా ఇష్టం ఉండాలి. రక్షణ ఇవ్వడానికి కూడా అతనికి ఇష్టమే ఉండాలి. అది రక్షకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు. నిజంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు రక్షణ ఇవ్వడానికి, తనను అంగీకరించిన వాళ్ళని రక్షించడానికి సామర్థ్యం గలవాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తన ద్వారా ఎవరైతే తన యందు విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు అనే తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఆయన కావాలని, నాకు దేవుడు కావాలి, యేసుక్రీస్తును నా కోసం పంపించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన నాకు రక్షణ ఇస్తాడు అని ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి నమ్మి విశ్వసించి దేవుని దగ్గరకు వస్తారో అలాంటి వారి పక్షమున యేసుక్రీస్తు వారు తండ్రి సన్నిధిలో కుడిపార్శ్వమందుండి విజ్ఞాపనం చేస్తూ నిరంతరము జీవిస్తున్నాడు. అసలు మరణమే లేదు ఆయనకి. మన కోసం శరీరధారికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, నిరంతరము జీవిస్తూ ఉన్నవాడు. కాబట్టి అందును బట్టే వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. యేసుక్రీస్తుకు మనం సంపూర్ణంగా రక్షించబడడానికి సామర్థ్యం ఉంది. రెండవది, ఆయన రక్షించడానికి, రక్షకుడికి ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే రక్షణ ఇవ్వడానికి ఇష్టం ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయన అంటే ఎవరు?
యేసుక్రీస్తు. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అని నిశ్చయించుచున్నాడు, కోరుతున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలయ్యా, అది ఆయన కోరేది. అది ఆయన యేసుప్రభు కోరేది. నీ డబ్బు కాదు, నీ బలం కాదు, నీ యొక్క ధనం కాదు, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి ఏవి కాదు. కానీ ప్రభు కోరుకునేది ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, సత్యమైన యేసుక్రీస్తు ప్రభుని గురించి, సత్యమైన వాక్యాన్ని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరికది, ఆయన కోరికది. అందుకే ప్రతి మనుషుని కోసం ఆయన మరణం అనుభవించాడంటాడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది అంటున్నారంట, రెండో రాకడ వస్తుందన్నారు కదా, ఇంకా రాలేదంటే. ఆయన రాకడ కూర్చున్నటువంటి వాగ్దానాలు ఏమైపోయినాయి అంటుంటే దానికి ఆన్సర్గా పేతురు గారు తన పత్రికలో రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఎవడును నశించిపోవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. కుష్ఠరోగి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నేను శుద్ధుడిగా చెయ్యి అంటే వాడిని ముట్టుకుని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఈయన రక్షణకర్త అండి, రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, రక్షణ పొందాలి ప్రతి ఒక్కళ్ళు అని ఆయన కోరిక కలిగిన వాడు. ఇలాంటి రక్షణకర్తను స్తుతించకుండా ఎలా ఉంటామండి? ఆయన కొరకు ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి సమయం కేటాయించకుండా ఎలా ఉండగలం? ఆయన స్తుతించి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించకుండా ఎలా ఉండగలం? మన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఎంత ఉన్నతంగా ఉండాలండి. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనలతో నేను ఆయన స్తుతిస్తాను, ఆయన నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరుస్తాను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరం అంటాడు కీర్తన 69లో 30-31 వచనాల్లో. మీకా గారు అంటాడు 7వ అధ్యాయం 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. మనల్ని నిత్య నరకానికి వెళ్లకుండా రక్షించాడండి, నిత్య శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. వాస్తవానికి మనం అంతా కూడా దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కోవాలి. మన పాపాలకి న్యాయంగా పొందాల్సినటువంటి శిక్ష అంతటిని దేవుడు యేసు ప్రభు మీద వేశాడు, యేసు ప్రభు భరించాడు. మన స్థానంలో దేవుడు యేసు ప్రభుని శిక్షించాడు. ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా దేవుడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 24 మంది పెద్దలు 4వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. ప్రకటన 4:10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు అని ఎదుట సాగిలిపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావమును పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇంకా 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వాళ్ళు ఎవరు? 9వ వచనంలో, వాటి తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడిన నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిన వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు, ఖర్జూరం బట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని, గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పారు. కాబట్టి రక్షణకర్త అయినటువంటి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
మొదటిది ఆయన సృష్టికర్త, అందుకు మనం దేవుని స్తుతించాలి. రెండు, మన రక్షణకర్త, అందుకు మనం దేవుని స్తుతించాలి. ఇంకా మనం చూస్తే మూడవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి 2 వచనాలు చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. మొదటిది సృష్టికర్త, రెండు రక్షణకర్త, మూడు విశ్వాసమునకు కర్త. మన విశ్వాసమునకు కర్త. విశ్వాసం అనేది వ్యక్తిగతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో సంచరిస్తున్న కాలంలో ఆయన ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారిని స్వస్థపరిచేటప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసేవాడు, వాళ్ళ విశ్వాసాన్ని గురించి ప్రశ్నించేవాడు. అందుకే వాళ్ళ విశ్వాసాన్ని బట్టే వాళ్ళ జీవితాల్లో శతాధిపతి విశ్వాసాన్ని బట్టే తన కుమార్తెను బ్రతికించాడు. పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టే ప్రభువాడిని స్వస్థపరిచాడు. గుడ్డివాడికి ఉన్న విశ్వాసాన్ని బట్టే, కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టే, పాపాత్మురాలైన స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టే, రక్తస్రావ రోగం గల స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టే ప్రభు వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేశాడు. ఒక వ్యక్తికి దేవుని పట్ల ఉండే నమ్మకమే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే మూఢనమ్మకం కాదు. విశ్వాసం అంటే దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడడం. పరిశుద్ధ లేఖనాలకి మూల కారకుడైనటువంటి, గ్రంథకర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మడం. ఆయన ఈ లోకానికి మన కోసం పంపించినటువంటి యేసుక్రీస్తుని నమ్మడం. ఆయన రక్షకుడుగా, ప్రభువుగా మనం స్వీకరించడం. ఇదే రక్షణార్థమైన విశ్వాసం. రక్షణార్థమైన విశ్వాసం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఆయన స్తుతించబద్దులమే ఉన్నాం. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త యోగ్యుడైన ప్రభువే. మన యోగ్యతను గమనించి ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ప్రతి వ్యక్తి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ప్రభుని స్తుతించాలి. మనం స్తుతించకుండా ఉండలేము. ఎందుకంటే మనం విశ్వాసులం కదా. విశ్వాసులమని చెప్పుకుంటూ మన విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించకపోవడం ఏమంటారు చెప్పండి? అందుకే కీర్తనకారుడు ఏమన్నా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. దేవుడున్నాడు, ఆయన ఒక్కడే. విశ్వాసం కూడా ఒక్కటే, క్రీస్తు ఒక్కడే. కానీ విశ్వాస పరిమాణం మాత్రం, ఆ పరిమాణం అంటే ఆ స్థాయి వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది, కొంతమంది గొప్పగా ఉంటుంది, కొంతమందికి నిండుగా ఉంటుంది, కొంతమందిలో స్థిరంగా ఉంటుంది, కొంతమందిలో నిష్కపటమైన విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో దృఢ విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో అమూల్యమైనటువంటి విశ్వాసం ఉంటుంది. విశ్వాస స్థాయిని బట్టి, అంటే విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి ఆ వ్యక్తులు ప్రభుని ఏ రీతిగా ఆరాధిస్తారో వాళ్ళ ఆరాధన దాని మీద ఆధారపడదు. అల్ప విశ్వాసం గలవాళ్ళు అల్పంగా ఆరాధిస్తారు. అమూల్యమైన విశ్వాసం గలవాళ్ళు శ్రేష్టమైన రీతిలో స్తుతించి ఆరాధిస్తారు. కాబట్టి మన విశ్వాసమైనటువంటి మనం మన విశ్వాస స్థాయిని, పరిమాణాన్ని పరిశీలించుకోవాలి. విశ్వాస క్రియలు లేనటువంటి ఆరాధన వేస్ట్. మారు మనసు లేని ఆరాధన అనవసరం. చాలామంది ఈ దినాల్లో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించట్లేదు. విశ్వాసము ద్వారా మీరు కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు అంటాడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు. విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. విశ్వాసము ద్వారానే. కనుక మన విశ్వాసానికి మూలాధారం మన ప్రభువే. అందుకే మన విశ్వాసానికి కర్త. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఆలోచనకర్త, సమాధానకర్త, ఈ రెండు మాటలు మనం చూస్తున్నాం. ఇందులో మనం ఆరాధించడానికి తీసుకున్నటువంటి విషయం ఏంటంటే సమాధానకర్త. మన ప్రభు గారు చెప్పండి, సమాధానకర్త. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త. సమాధానానికి మరొక పేరేంటో తెలుసా? శాంతి. శాంతి. దేవునికిని మానవులకి మధ్య శాంతిదూత ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటాడు తిమోతి పత్రికలో. దేవునితో మనకు శాంతిని అంటే సంధిని సమకూర్చి సమాధానం ఇచ్చేవాడు, మన మనస్సులో సమాధానాన్ని నింపేవాడు, మన హృదయంలో శాంతినిచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు వెలుగును శాంతిని తెచ్చాడు. అందుకే అంటాడుగా లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని వాళ్ళు దేవుని స్తుతిస్తూ వెళ్ళారంట. ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తే మనకు శాంతి. యోహాను సువార్త 14:27 ప్రభు చెప్తున్నాడు, విశ్వాసులకు తానిచ్చే మనశ్శాంతిని గురించి మాట్లాడుతున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. కాబట్టి మీ హృదయాలు కలవరపడనివ్వకండి, వెరవనివ్వకండి. కాబట్టి లోకంలో దొరికే శాంతి కాదు, లోకం ఇచ్చే శాంతి కాదు. కొన్నిసార్లు కొంతమంది మనుషుల ద్వారా అబ్బా వీళ్ళుంటే బాగున్నాం, వీళ్ళుంటే మనకి ఎంత నెమ్మదో అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళే అయ్యో వీళ్ళు ఉండకూడదు అనిపిస్తుంది. లోకస్తులు లోకం ఇచ్చే శాంతి కొద్దిసేపే. ఒక ఆవిడ ఏడుస్తూ కూర్చుందంట మా చిన్నప్పుడు. నిజ సంఘటన ఇదనమాట. మా చిన్నప్పుడు ఏడుస్తూ కూర్చుంది. ఎవరు అన్నారంట, మంచి సినిమా వచ్చింది, నవ్వు సినిమా అంతా వెళ్ళి చూడొచ్చు కదా, నీ బాధలన్నీ పోతాయి, ఎందుకు అలా ఏడుస్తూ కూర్చున్నావు మా అమ్మ అన్నారంట. నిజం అనుకుని వెళ్ళింది, చూస్తుందంట, నిజంగా నవ్వుతానే ఉంది లోపల. అది ఎప్పుడు ఆ హాలు తయారు చేసినప్పుడు వేసారు ఆ ఫ్యాను, కరెంటు హెచ్చుతగ్గులు వస్తుంది కదా. ఒకసారి ఫుల్గా వచ్చిందంట కరెంటు. వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ స్పీడ్గా తిరిగి ఎప్పుడో బిగించిన నట్లేమో ఊడిపోయి సరిగ్గా వచ్చి దీన్ని ఎత్తి మీద పడింది. శాంతి కోసం, నెమ్మది కోసం, సంతోషం కోసం వెళ్ళింది ఎక్కడికి? హాస్పిటల్ పోలేంది. ఇంకా శాంతి వచ్చిందా? ఆ శాంతి పోలేంది. లోకం ఇచ్చే శాంతి అలా ఉంటుంది. కానీ దేవుడిచ్చే శాంతి అది శాశ్వతమైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ముఖ్యంగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? దేవునితో మనకు సమాధానాన్ని, ఈ లోకంలో మనకు శాంతిని, సంతోషాన్ని ఇవ్వడానికే. అందుకే ఆయన ద్వారా మనం సమాధాన స్థితి పొందాం. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల మీద పడి క్షమించమని ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు క్షమించి రక్షించి సమాధానాన్ని ఇచ్చి పంపించాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు 2:14-15 మీకు మాకు మధ్య ఉండినటువంటి ఆ విరోధ భావాన్ని కొట్టివేశాడు. యూదులకి అన్యజనులకు పడదు. యూదులు అన్యజనులను తక్కువగా చూస్తారు. అన్యజనుల్ని వీళ్ళ నరకంలో కాలడానికి కట్టెలు అని సంబోధిస్తారు. కానీ యేసుక్రీస్తు ద్వారా జరిగిన మేలేంటో తెలుసా? యూదులకి మనకి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరిచి మన మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాన్ని తొలగించి, విరోధ భావాన్ని తొలగించి క్రీస్తులో మనల్ని ఐక్యపరిచాడు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 4:6-7 చదివితే నిత్యము మనం దేవుని ప్రార్థించడం ద్వారా, స్తుతించడం ద్వారా ఆయన సమాధానం మన హృదయ తలంపులకి కావలి ఉంటుందంట. అందుకే కొలసీ పత్రికలు అంటాడు 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియండి అంటాడు. ఆలోచించండి, ఎవరైతే ఈ విషయాలన్నీ గమనించుకుంటారో వాళ్ళు ప్రభుని ఆరాధించగలరు,
సమాధానము అనే మాట హెబ్రీ భాషలో ఏమంటారు తెలుసా? షాలోమ్ అంటారు. ఇది హెబ్రీ భాషా పదం. షాలోమ్ అనే మాటకి 2 భావాలు ఉన్నాయంట. ఒకటి తొందర లేకుండా ఉండడం, 2 సమాధానాన్ని వెదకి వెంటాడడం. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి. అంటే అందరితో అంటే ఒక ప్రక్క ప్రభుతో, మరొక పక్క మనుషులతో సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేము, దేవుని స్తుతించలేము. సమాధానకర స్థితినిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందుకే ఆయన చెప్పింది ఏంటి? నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తుండగా నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉందని, నీ సహోదరుడికి విరోధం ఉందని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించాడు. ఒకసారి గమనించాలి ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 5:23-24 ఉంటుంది ఆ మాట. చాలామంది మందిరానికి వస్తారు, చాలామందికి దెబ్బలాటలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మాట్లాడుకోరు, ఎంతో కాలంగా వైషమ్యం ఉంటుంది, వర్గ వైషమ్యం, మొత్తం మీద ఏదో సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య విరోధం ఉంటుంది. అత్త కోడలు కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటారు. వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చేస్తారు. దేవుని ఆరాధించడానికి వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు, పాటలు పాడేస్తారు, దేవుని స్తుతించేస్తారు. ఇది అర్పణ అంటే ఇదే. వాక్యం వినేస్తారు, బాగా రాసేసుకుంటారు, భలే చెప్పారు అనుకుంటారు, ప్రశంసలు వర్షం కురిపిస్తారు. ఆ తర్వాత బలలో పాలు పొందేటప్పుడు ఆ బలలో పాలు పొందేస్తారు. ఇద్దరికి సమాధానం లేదు, సఖ్యత లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరంటే ఒకరికి పడదావు, ఒకరంటే ఒకరికి పోసకదావు. ఏంటిది? ఇలాగ మనం దేవుని ఆరాధించాలి కదా. ఇలాగ మనం దేవుని ఆరాధించేది కాదు కదా. సమాధానం పొంది విశ్వాసులతో, తోటివారితో సరైన సంబంధ బాంధవ్యాలు లేకపోతే అది పొరపాటే కదా. దాన్ని మనం సరి చేసుకోవాల్సిన స్థితిలో ఉండి కూడా అలా చేయకపోతే దేవుడు మన ఆరాధనని, మన కానుకల్ని అంగీకరించడు. అది గమనించాలి. మనం పడే ప్రయత్నం కూడా చేయం. సమాధానపడే ప్రయత్నం కూడా చేయకపోవడం హృదయంలో హత్య చేయడంతో సమానమైనటువంటి పాపానికి తావిచ్చినట్టే. మనం ఆరాధించేటువంటి వాళ్ళు డబ్బుల గురించి, ఆస్తి గురించి, లేకపోతే లోక సంబంధమైన వాటి గురించి, విరోధానికి, పోట్లాటలకి, వీటన్నిటి గురించి మనం తావుండకూడదు. ఇప్పుడు గమనించండి, సమాధానకర్త ఆయన ఎవరు? సమాధానకర్త. సమాధానకర్త ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించునుగాక అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:16. సమాధానకర్త. ఇప్పుడు చెప్పండి, ప్రభుని మనం ఎందుకు స్తుతించాలి? ఒకటి, ఆయన సృష్టికర్త, అందులోనే మనల్ని మరలా నూతన సృష్టిగా యేసుక్రీస్తులో చేశాడు. 2, రక్షణకర్త, రక్షించడానికి సామర్థ్యం, రక్షించబడాలనేటువంటి ఆశ, ఆసక్తి కలిగిన వాడు మన దేవుడు. 3, విశ్వాసమునకు కర్త. 4, సమాధానకర్త. ఎవరైనా సమాధానకర్త. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన నిరీక్షణకర్తని, శాసనకర్తని, సహాయకర్తని, ఆలోచనకర్తని, ఓర్పునకు, ఆదరణకు కర్తని, అపవాదిని లయపరిచేటువంటి లయకర్తని పరిశుద్ధ గ్రంథం వీటన్నిటి గురించి చెప్తా ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు టైం లేదు. ఇప్పుడు ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఒక్కసారి మీరున్న చోటే, మీరున్న స్థలంలో మోకరించి ఒక్కసారి ప్రభుని స్తుతిద్దాం. అందరూ సహకరించండి, ఏకీభవించండి.